నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే రోజు రోజుకి కూడా చినికి గాలివాన్గా మారుతుంది అనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడికో యూ టర్న్స్, డైవర్షన్స్ తీసుకుంటుంది శివాజీ గారి టాపిక్. దీనికి సంబంధించి జనసేన లోపల నాగబాబు గారికి వ్యతిరేకత వస్తూ ఉంది. అలాగే దీని మీద వైసీపీ కూడా చాలా గట్టిగా కౌంటర్స్ వేస్తూ ఉంది. మహిళల మీద ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలా మాట్లాడతారా మీరు, సనాతన ధర్మం అది ఇది, మీ వాళ్ళ బ్రదర్ ఆయన అది మాట్లాడతారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి సార్, అంటే పార్టీలో ఏమైనా వ్యతిరేకత వస్తుందా, పార్టీలోంచి తొలగించే అవకాశం ఏమైనా ఉందా అనేది ఒక సందిగ్ధత ఉంది. ఏమంటారు? ఇక మామూలుగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏది జరిగినా అది రాజకీయాలకు సంబంధం లేకుండా జరగదు. ఫైనల్గా అది రాజకీయంగా మారిపోతుంది. ఎవరేం మాట్లాడినా ఏదో ఒక వర్గం అతను సపోర్ట్ చేస్తుంది, ఇంకొక వర్గం అపోజ్ చేస్తుంది. శివాజీ విషయంలో కూడా అదే జరిగింది. శివాజీ ముందు నుంచి కూడా వైసీపీకి యాంటీగా ఉన్నాడు. సో అందుకని శివాజీ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా రంగంలో దిగి గట్టిగానే తగులుకుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు శివాజీకి మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనసూయ అండ్ చిన్మయి రంగంలో దిగినప్పుడు వాళ్ళిద్దరికి యాంటీగా జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కూడా విపరీతంగా పోస్టులు పెట్టారు. ముఖ్యంగా మహిళా వింగ్స్ చాలా గట్టిగానే అనసూయ మీద పోస్టులు పెట్టారు యాంటీగా. శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఊహించిన విధంగా నాగబాబు మాట్లాడాడు. నాగబాబు ఈ మధ్యకాలంలో సైలెంట్గా ఉన్నాడు. రాజకీయాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన యాక్టివ్గా లేరు. కానీ సడన్గా ఆయన 14 నిమిషాల వీడియో డీటెయిల్గా పెట్టాడు. ఆయన చెప్పింది మంచిదా చెడ్డదాన్ని పక్కన పెడితే అది జీర్ణించుకోలేని పరిస్థితి జనసేనలోనే వచ్చేసింది. ఇదేంటి, శివాజీ మనవడు కదా, శివాజీకి యాంటీగా ఇతను మాట్లాడుతున్నాడు ఏంటి, అసలు అనసూయని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి నాగబాబుకి, ఇదంతా కూడా వైసీపీనే వాడుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే నాగబాబు వీడియోని వైసీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో దీంతో జనసేనలో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టులు పెడుతున్నారు, నాగబాబు అసలు పనికిరాడు, తమ్ముడేమో పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడితే సనాతన ధర్మం అంటాడు, సనాతన ధర్మంలో స్త్రీలు చాలా పద్ధతిగా ఉండాలి కదా, ఇలాగా బట్టలిప్పేసి తిరిగే వాళ్ళని సనాతన ధర్మం ఎలా సపోర్ట్ చేస్తుంది. సో ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని విపరీతంగా మాట్లాడతాడు, ఈయనేమో వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకోండి అంటాడు, అదెలా కుదురుతుంది, ముఖ్యంగా అనసూయని సపోర్ట్ చేసినట్టే ఉంది అని వాళ్ళు చాలా తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి అనే డిమాండ్ కూడా కొంతమంది పెడుతున్నారు. వాళ్ళు నిజంగా జనసేన వాళ్ళ లేకపోతే జనసేన ముసుగులో వైసీపీ వాళ్ళ కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఆ గందరగోళం క్రియేట్ అవుతుంది. వైసీపీ వాళ్ళు కూడా రంగంలో దిగి జనసేన వాళ్ళలాగా పెడతారు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి. నాగబాబుని జనసేన నుంచి బయటకు పంపించే పరిస్థితి ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్పుండొచ్చు, నువ్వు ఇలా మాట్లాడి ఎందుకు అనవసరంగా ఇది చేసావని. కానీ నాకు తెలిసి ఏంటంటే నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ అనుసరించి వెళ్ళేవాడు తప్ప పవన్ కళ్యాణ్ ధిక్కరించే పరిస్థితి అయితే ఉండదు. నిన్న కూడా మంగళగిరిలో నాగబాబు ఒక సమావేశంలో పాల్గొన్నాడు. జనసేనలో కొంతమంది, అంటే పెనుగొండ సుబ్బారాయుడు అని సీఏ ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో కొంతమంది వైశ్యులు జనసేనలో చేరినప్పుడు నాగబాబు ఆధ్వర్యంలో చేరాడు. నాగబాబు ఆ సందర్భంగా మాట్లాడాడు. అయితే ఈ టాపిక్ ఏమైనా తీయకుండా ఆయన ప్రధానంగా వైశ్యుల గురించి, ముఖ్యంగా పొట్టి శ్రీరాముల గురించి, తర్వాత పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు, ఈ విషయాలు మాట్లాడాడు ఆయన. అంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు జనసేనలో, ఇప్పటికీ ఆయన జనసేనలో ఇంపార్టెంట్ లీడరు. కాబట్టి ఆయన్ని బయటికి అయితే పంపించే పరిస్థితి అయితే ఉండదు. కానీ బయటికి పంపిస్తారు అనే ఒక వార్త, బయటికి పంపాలి అనే ఒక డిమాండ్ కనిపిస్తుంది. ఈ డిమాండ్ చేస్తున్న జనసేన వాళ్ళ లేకపోతే జనసేన ముసుగులో వైసీపీ వాళ్ళ అనేది తెలియదు, క్లారిటీ లేదు మనకి. కాకపోతే జనసేన వాళ్ళు కూడా ఈ వీడియో పట్ల అయితే అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి షాక్ అయిపోయారు వాళ్ళు, ఇదేంది శివాజీని మనం సపోర్ట్ చేయాలి కదా అన్నట్టుగా. రెండోది అనసూయకి జనరల్గానే యాంటీ ట్రెండ్ నడుస్తుంది. సో అనసూయని సపోర్ట్, ఇప్పుడు ఏమైపోయిందంటే శివాజీ వ్యాఖ్యల్ని ఇండిపెండెంట్గా చర్చించడం వదిలేసి శివాజీకి అనసూయకి మధ్య గొడవ అయినట్టుగా, అనసూయనేదో శివాజీ అన్నట్టుగా, శివాజీ అనసూయని అంటున్నట్టుగా, అనసూయ శివాజీని అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ లాగా అయిపోయి
శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్టుగా అనసూయకి వ్యతిరేకులంతా కూడా శివాజీని సపోర్ట్ చేయడం అనేది మనకు కనబడుతుంది. నిజానికి ఆ విషయం అది కాదు. విషయం ఆయన మాట్లాడిన స్త్రీలు సంబంధించి ఆయన పదాలే కాకుండా ఆయన కంటెంట్ కూడా, అంటే మీరు రేపిస్టుల నుంచి రక్షించుకోవాలన్నా లేకపోతే ఇటువంటి క్రౌడ్ నుంచి మగవాళ్ళ నుంచి రక్షించుకోవాలన్నా మంచి బట్టలు వేసుకోండి అని, అంటే మీరు బట్టలు బాగా వేసుకోలేకపోవడం వల్లనే వాళ్ళు రెచ్చిపోతున్నారన్న యాంగిల్లోనే ఆయన మాట్లాడారు. అది ప్రాబ్లమేటిక్ ఖచ్చితంగా. సో దాన్ని చర్చించాలి. అంటే మగవాళ్ళ అదేదో ఆర్జీవి కూడా ట్వీట్ చేశాడు కదా, 2015లో ఢిల్లీ దిశ దానికి సంబంధించి ఒక అతను 2015లో ఇంటర్వ్యూ ఇచ్చాడు జైలు నుంచి. ఆ ఇంటర్వ్యూలో 9 గంటల తర్వాత పద్ధతైన స్త్రీలు ఎవరు బయట తిరగరు, సో రేపు చేయడంలో స్త్రీలదే ప్రధానమైన తప్పు అని ఆయన రేపిస్తూ చెప్పాడు. ఈయన కూడా అదే చెప్తున్నాడు. ఈయన కానీ తర్వాత ఆయన ఎవరు గరికపాటి కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే స్త్రీలు సరిగ్గా బట్టలు వేసుకుంటే టెంప్ట్ అవ్వరు, సో టెంప్ట్ అయ్యే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి మీదే తప్పు అని. సో ఇది ఎక్కడా లాలో లేదు, కానీ వీళ్ళు మోరల్ యాంగిల్ తీసుకున్నారు. నిజానికి ఇది లా పరంగా తప్పు కూడా ఇలా మాట్లాడడం, అంటే స్త్రీలని నిందించడం అంటే విక్టిమ్స్ని నిందించడం. సో రెండవది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏమి డేటా లేదు, బట్టలు బాగా వేసుకోవడం వల్లే రేపులు జరుగుతున్నాయని ఎక్కడైనా ఒక డేటా చూపిస్తున్నారా, అదేమి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసిన అతను కూడా వాడు చెప్తున్న డేటా ప్రకారం కూడా అసలు స్త్రీలే 9 గంటలకు పైన రాకూడదని వాడు కూడా చెప్పడానికి. సో అదే వ్యాఖ్యలు ఏం చెప్తున్నాడు, అందుకనే ఆర్జీవి కూడా చేశాడు, అందుకనే మిగతా వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన మీద చర్చ జరుగుతుంది. రెండో యాంగిల్ అంటే చిరంజీవి వీడియో ఒకటి కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే జై చిరంజీవి సినిమాలో హే జానా అనే ఒక పాట ఉంది చిరంజీవిది. ఆ పాటలో మొత్తం లిరిక్ అంతా కూడా స్త్రీలకు బుద్ధి చెప్తున్నట్టే ఉంది. స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది ఉంది. అందమే ఎంతున్నా దాచుకో కొంతైనా, ఆ పాట అందమే ఎంతైనా దాచుకో కొంతైనా, చీర కడితే సింగారం ఓనీ చుడితే వయ్యారం, పొట్టి బట్టల కట్టావో బట్ట బయలే బండారం. సో క్లియర్ గా గోదాట్లో కలపక ఆచారం, చీకట్లో చేయికు సంచారం, జబ్బ పైన టాటూలు జామరాత్రి పార్టీలు, కట్టుబాట్లను వీడ్కోలు కన్న వాళ్ళకు కన్నీళ్ళు. క్లియర్ గా స్త్రీలు బట్టలు ఎలా వేసుకోవాలి, నైట్లలో తిరగకూడదు, ఇవన్నీ క్లియర్ గా ఆ పాటలో ఉంది. అది చిరంజీవి ఆ క్యారెక్టర్ పాడుతుంది. అంటే క్లియర్ గా చిరంజీవి ఏమో అలా చెప్తున్నాడు, శివాజీ కూడా అదే కదా చెప్పాడు. శివాజీ కూడా ఫుల్ గా బట్టలు వేసుకోండి అని చెప్పాడు. చిరంజీవి అదే ఇంకా తక్కువ ఉంది, నైట్లు తిరగద్దు, ఇవన్నీ కూడా శివాజీ చెప్పలేదు. కన్నీళ్ళు మిగిలితే అంటే కామన్ గా ఒక్కటిసారి ఇందులో ఇష్యూ. ఇప్పుడు మనమైనా కూడా జనరల్, ఇప్పుడు నేను అనుకోండి సపోజ్ ఆడపిల్ల, ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటే అరే వెళ్ళి రారా అని 11-12 పంపిస్తాం, కానీ అమ్మాయిని స్కూటీ తీసుకుని పోయి తీసుకురా అది రక్షణకు సంబంధించి మనం ఆలోచిస్తాం లైట్ గా, అది ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారండి, అర్ధరాత్రి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళాలి కదా ఎక్కడి నుంచో. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచో ఊరు నుంచి వస్తారండి, జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు నిన్న మా పాప 10:30కి బయటకు వెళ్ళింది. సో క్యాబ్ ఎక్కించి ఆ క్యాబ్ లో నాకు షేర్ చేయమని చెప్పాను. అవన్నీ తీసుకుంటాము, ఆ జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు అంటే ఎలాగండి? రకరకాలు కావాలని తిరుగుతారు ఏంటి ఊర్లో? ఆ టైంలో ఎవరైనా తిరుగుతారా? కావాలని తిరగరు కదా, రకరకాల పనులు ఉంటాయి. ఊరికి వెళ్ళాలి, లేకపోతే జాబ్ ఉంటుంది, ఇంకొకటి అవసరాలు ఉంటాయి. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, నర్సులు ఉంటారు, నైట్ డ్యూటీలు ఉంటారు, వీళ్ళంతా తిరగాలి కదా. ఇవాళ అంటే మహిళలకేమో సాధికారత రావాలి, మహిళల అభివృద్ధిలోకి రావాలన్నప్పుడు మహిళలకి పబ్లిక్ ప్లేస్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వేమో మళ్ళీ ముసుగులు వేసుకోండి, మీరు ఇట్లా ఉండడం వల్ల నేను టెంప్ట్ అవుతున్నాను, నిన్ను రేప్ చేస్తే నాది కాదు బాధ్యత, నీదే అంటే అలాగా. కాబట్టి సేఫ్టీ గురించి మాట్లాడడం వేరు, నువ్వు రేపులకి కారణం మహిళలు బట్టలే అని మాట్లాడడం వేరు. సో చిరంజీవి పాటలో కూడా ఈ ఘోరమైన విషయమే ఉంది. దీన్ని ఇప్పుడు అందరూ ఎత్తి చూపి నాగబాబుకి చెప్తున్నారు, బాబు మీ అన్న ఏమో శివాజీ కంటే ఘోరంగా పాట పాడాడు అంటే క్యారెక్టర్ పాడింది చిరంజీవి కాదు, ఇవన్నీ చెప్పచ్చు. కానీ ఇవాళ స్టార్లకు అది కుదరదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోతే అది పాడరు వాళ్ళు.
సో ఆయనకి నచ్చే చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. పైగా టాటూ వేసుకోకూడదు, పార్టీ కూడా అన్ని trending జామరాత్రి sir అవి. పార్టీలకు వెళ్ళకూడదు, ట్రెండింగ్ సాంగ్ అది. ట్రెండింగ్ సాంగ్ అంటే క్లియర్ గా నాగబాబు వాళ్ళ అమ్మాయికి ఇది తగులుతుంది. అమ్మాయి పార్టీకి వెళ్ళింది ఉగాది రోజు, అక్కడ డ్రగ్స్ దొరికాయి, ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఇదంతా కూడా ఆమెకి చెప్పినట్టే ఉంది. శివాజీ కంటే ఘోరంగా ఉంది, నువ్వేమో మళ్ళీ శివాజీని వ్యతిరేకిస్తున్నావు, ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి అన్నట్టుగా కూడా నాగబాబు మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఇది నేను అనుకోవడం ఇంకొద్ది రోజులు 1-2 days లో సర్దుమణికి అవకాశాలు అయితే ఉన్నాయి. అవకాశం ఉంది. అంటే ఎవరికి వాళ్ళు లీడ్ తీసుకొని ఒకసారి ఆన్ స్క్రీన్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అవును. ఇవ్వగలిగితే అన్ని ఎక్కడక్కడ Yeah. క్లియర్ అయిపోతాయి. అంటే సొసైటీ ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు మీ పనులు చేసుకోండి, మాది ఇంతటితో అన్నట్టు ఇంకోసారి ఇలాంటి అనౌన్స్మెంట్స్ రాకుండా. థ్యాంక్ యూ సార్.